ఉద్యోగాలు లేవు ఆ స్థాయిలో ఒకేసారి 41 మంది చదువుకోవడం. అదేవిధంగా విజయ్ గారు కొత్తగా పాలిటిక్స్ ఇది మైనస్ అవుతుంది. అదేవిధంగా విజయ్ గారు టార్గెట్ చేస్తూ కూడా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తూ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తూ డిప్లొమాటిక్ వెళ్ళారు. కానీ కేంద్రంతో ఆయన టచ్అప్లో ఉండి రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారేమో భావించారు. కానీ ఆయన డిప్లొమాటిక్ అప్లై ఎదగడానికి ప్రయత్నం చేశారు. సో ఇక్కడ ఏమైందంటే క్రౌడ్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయింది. సో పార్లమెంట్లో కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం ప్రత్యేక చట్టం. సో ఈ సిపిఐ ఆ కేసు ఏదైతే నోటీస్ ఇచ్చారో ఖచ్చితంగా ఈ టీవీకే పార్టీకి పెద్ద షాక్. ఈ అంశం స్టాలిన్ గవర్నమెంట్ కూడా బలంగా ఇంకా టైట్ చేసే అవకాశం. అంటే అసలు ఒక వ్యక్తి ఈ విధంగా రావడము దాని మూలంగా అభిమానులు ఖచ్చితంగా ఎగబడతారని తెలుసు, తొక్కిసలాట్లు అనేవి జరుగుతాయి అనేది తెలిసి కూడా ఈ విధంగా పబ్లిక్లోకి రావడం ఎందుకంటే అంటే ప్రధానంగా మనకి ఏవైతే రాజకీయ పార్టీలు పెట్టే సభలు ఎక్కువగా తక్కువ ప్లేస్లో ఎక్కువ జనాలు తీసుకొస్తారు. ఎప్పుడైతే తక్కువ ప్లేస్లో ఎక్కువ మంది జనాలు తీసుకొస్తారో ఆటోమేటిక్గా మనకి చూసే వాళ్ళకి ఎక్కువ కనబడతారు. అందుకని తక్కువ ప్లేస్ ఏదైతే ఉందో ఆ తక్కువ ప్లేస్లో ఎక్కువ మందిని జనాలు తీసుకొస్తారు. సో అప్పుడు కూడా కొంతమంది చెప్పారంట ఇక్కడ ఈ ప్లేస్ మనకు సరిపోదు, ఈ పార్టీ వాళ్ళు చెప్పారు. కానీ ఆయన పట్టించుకుంటారు. క్రౌడ్ మేనేజ్మెంట్ ఫెయిల్ అవ్వడం 41 మంది చనిపోయారు. సో రెండు అంశాలు మైనస్. విజయ్ గారు చెప్పిన ఏ అంశం కూడా అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానికంగా నమ్మట్లేదు. అంటే గవర్నమెంట్ సరైన ఏదైతే పోలీస్ ప్రొటెక్షన్ కావాలి లేకపోతే ఇంకేమి కూడా ఏర్పాటు సరిగ్గా చేయలేదు అన్న ఫీలింగ్ వీళ్ళు చెప్పిన విజయ పార్టీ నుంచి అక్కడ స్థానికంగా మాత్రం ఆ వర్షంలో లేదు. ఖచ్చితంగా అంటే ఇంత పెద్ద సభ ఏర్పాటు చేస్తారు ఆయన సూపర్ గారు. సో ఇక్కడ మనకు పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఉంటుందో అట్లా ఆ మేనేజ్మెంట్ వ్యవహరించే విధానంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉండేది. తీసుకోలేదు. ఇంకో అంశం ఏంటంటే పోలీసులు కూడా అలాంటి చెప్పారు, ఈ యొక్క ప్రాంతంలో ఈ ప్లేస్ సరిపోదు, మీకున్న క్రౌడ్కి సరిపోదని చెప్పారని కూడా పోలీసులు చెప్పారు గవర్నమెంట్. సో అయినా సరే ఆయన రిస్క్ చేసి ఎక్కువ మంది రావాలి, మనకి ఎక్కువ మంది కనిపించాలి అని ఫీలింగ్ చేసి ఏదైతుందో ఈరోజు ఖచ్చితంగా టైట్ పొజిషన్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి జడ్జి చేయాల్సిన అవసరం వేరే వాళ్ళు పిటిషన్ కూడా వేసారు. టీవీకే పార్టీ రద్దు చేయాలి, ఇతనికి పొలిటికల్ మేనేజ్మెంట్ సిస్టమ్ నడిపించే విధానం ఆ నాలెడ్జ్ లేదు. సో రేపు ఇంకా వేరే ఇంకా పెద్ద ఘటనలు జరగచ్చు. కాబట్టి ఈ పార్టీనే డిస్మిస్ చేయండి, పార్టీని తీసివేయండి అని చెప్పారు. కాకపోతే ఒక సిటిజన్గా ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకోవచ్చు కాబట్టి ఆ ఒక్క అంశంతో ఉంది. కానీ ఖచ్చితంగా అలాంటి వాతావరణం కూడా ఉండొచ్చు. ఎందుకంటే పార్లమెంట్లో ఈ పొలిటికల్ అంశాల మీద చాలామంది చనిపోతున్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా మేనేజ్ చేయకపోవడం వల్ల వాళ్ళని అభిమానాలతో కావచ్చు లేకపోతే డబ్బులతో కావచ్చు ఎక్కువ జనాలు తీసుకొచ్చి వాళ్ళ హైప్ సృష్టించే ప్రయత్నంలో అమాయకమైన ప్రాణాలు ఏవైతే సరిపోతున్నాయో ఇది మన దేశంలో ఎవరు కూడా మెచ్చుకు